సో మా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ సివియర్ టూత్ పెయిన్‌తో వస్తూ ఉంటారు కదా! వాళ్ళొక హిస్టరీ చెప్తూ ఉంటారు. నైట్ టైమ్ పడుకునేటప్పుడు చాలా సివియర్ అయిపోతుందండి. అసలు నిద్ర పట్టడం లేదు. ఇలా తల వాల్చిన వెంటనే విపరీతమైన నొప్పొచ్చేస్తుందని చెప్తూ ఉంటారు. అసలు దీనికి కారణం ఏంటి? సో మీరు ఎప్పుడైతే నిద్రలోని ఇలా లైన్ డౌన్ పొజిషన్‌కి వెళ్తారో మీ బాడీలో ఉండే బ్లడ్ మొత్తం ఈ హెడ్ పోర్షన్‌కి పూల్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల మన పనిలో ఉండే నరాలకి ఈ బ్లడ్ సప్లై అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయట ఎక్కడైనా మనకు దెబ్బ తగిలిందనుకోండి, సో ఆ ఇన్ఫ్లమేషన్ గాని, ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వాపు అనేది ఈజీగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నామో, అలాంటప్పుడు ఈ సివియారిటీ ఆఫ్ పెయిన్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. ఇలానే మన టూత్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, లోపల ఉండే ఇన్ఫెక్ట్ అయిన పల్ప్ చుట్టుపక్కల ఉండే టూత్ స్ట్రక్చర్ చాలా గట్టిగా ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల అది ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటుందో, ఆ చుట్టుపక్కల ఉండే వాల్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుందన్నమాట. సో ఇలాగా ఆ నర్వ్స్ పైన ప్రెషర్ పడి సివియరిటీ ఆఫ్ పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ లైన్ డౌన్ పొజిషన్ వల్ల ఆ బ్లడ్ పూలింగ్ ఇంకా ఎక్కువై ఆ ప్రెషర్ లేదా పెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సైనస్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఈ మ్యూకస్ అనేది బాగా పూల్ అప్ అవడం వల్ల సైనస్‌లోని ఆ ప్రెషర్‌కి కూడా మీ టీత్ పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే గనక ఈ హెడ్ పొజిషన్‌ని కొంచెం అప్‌రైట్‌గా పెట్టుకొని ఒకటి 2 పిల్లోస్‌ని ఎత్తుగా పెట్టుకొని మీరు హెడ్‌ని అప్‌రైట్‌గా పెట్టుకోవచ్చు. ఏదేమైనా సరే మీరు టూత్ ఇష్యూ ఉన్నప్పుడు ఏదో ఒక టాబ్లెట్ మింగి లైక్ యాంటీబయాటిక్ గాని, పెయిన్ కిల్లర్ గాని, ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. లేట్ చేయకుండా మీరు డెంటిస్ట్‌ని చూపించుకున్నట్లయితే అక్కడ ఉండే ప్రాబ్లమ్ ఈజీగా క్లియర్ అవుతుంది. ఈసారి నుండి టూత్ పెయిన్‌కి ఎలాంటి చిట్కాలు పనిచేయవు. అది టెంపరరీ రిలీఫ్ కోసమే పనికొస్తాయి. మీకు పెయిన్ రిలీఫ్ వచ్చింది కదా అని చెప్పి అది ట్రీట్మెంట్ కాదు కదా! జస్ట్ టెంపరరీ సొల్యూషన్ అన్నమాట. సో పర్మనెంట్ సొల్యూషన్ కోసం కంపల్సరీ మీరు డెంటిస్ట్‌ని విజిట్ చేయాల్సి ఉంటుంది.